అమిత్ షా వీళ్ళందరికీ కూడా ఒక జెన్యూనిటీ అంటే సెన్సిటివ్నెస్, మన పిల్లల లాంటి వాళ్ళు ఎందుకు దారి తప్పాలి, ఎందుకు వ్యవస్థ తప్పాలి. ఇప్పుడు డెమోక్రసీలో ఇన్ని రోజులు యాజిటేషన్ కాంగ్రెస్ టైంలో ఎప్పుడన్నా జరిగినాయా? ఏడాది యాజిటేషను, 6 నెలల యాజిటేషను, 3 నెలల యాజిటేషను. అంటే అన్నన్ని రోజులు నువ్వు యాజిటేషన్కి అలౌ చేస్తున్నారంటేనే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే క్యారెక్టర్. కాబట్టి ఈ రాజీనామానైనా ఏదైనా జరిగింది, తమకి డ్యామేజ్ అయినా అప్పుడు రైతుల ఉద్యమం కోసం చట్టాలు వెనక్కి తీసుకున్న వీళ్ళు. రాష్ట్రాల్లో ఇట్లాంటి సెన్సిటివ్నెస్, ఇట్లాంటి సంస్కారయుత రాజకీయాలు ఎవడు చేయట్లేదు. పైగా నీటిలో 24 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అది ఆత్మహత్యలు ఇప్పుడు దీంట్లో కూడా జరిగింది, ప్రతి దాంట్లో జరుగుతుంది ఆత్మహత్య. ఆత్మహత్య ఆధారంగా అయితే కనుక రైతుల ఆత్మహత్య ప్రకారం భారతదేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉండకూడదు. అన్ని రాష్ట్రాల ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి రైతులు, అసలు ఇంకెవడ అధికారంలోనే ఉండకూడదు. ఆత్మహత్య అనేది క్రైటీరియా కాకూడదు. మనం ఇందులో ఇప్పుడు నీట్ లీకేజీనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో మంత్రి గారి కుటుంబం ఏదో లబ్ధి పొందిందో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలో ఎంపీలో లబ్ధి పొందారంటే ఖచ్చితంగా రాజకీయ రాజీనామా డిమాండ్ చేయడంలో తప్పు లేదు. కానీ అదేం లేదు కదా. అయినా సరే మంత్రి రాజీనామా అనేటటువంటి దానికి ఫస్టే సిద్ధపడిపోయాడు ధర్మేంద్ర ప్రధాన్. కానీ అప్పుడే మొదటి రోజున అమిత్ షా దగ్గరికి వెళ్తే అమిత్ షా వద్దన్నాడు, చివరి రోజు దాకా వద్దన్నారు. చివరికి ఇక్కడ ఆ రోజున ఈ గొడవ అంతా తెలిసాక ధర్మేంద్ర ప్రధానికి కూడా మీరు మనం ప్రభుత్వాన్ని ఎందుకు కోల్చాలి ఒక్క నా కోసము, ఇక్కడ మళ్ళీ పిల్లల ప్రాణాలు పోకూడదని మీరు అంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏ పార్లమెంట్లోకి అడుగుపెట్టి చేస్తే డెమోక్రసీ నాశనం చేయడం కదా, నేను చేస్తానని ఆయన ముందుకు వచ్చాడు, ఒప్పుకున్నారు.